నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అధికారం కోల్పోయిన నెల రోజులకే జగన్ మైండ్ పనిచేయటం లేదు. 36 రాజకీయ హత్యలపై డేటా ఉంటే ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేసిన హోంమంత్రి అనిత. క్షేత్రస్థాయిలో పర్యటించిన పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఆసుపత్రిలో సేవలు పొందుతున్న రోగుల నుండి సేవలపై ఆరా తీసిన కలెక్టర్. వేద మర్మాలను వివరించి ప్రాతస్మరణీయుడైన వ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. గురు పౌర్ణమి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఇంకా వివరాలు చూస్తే, రాజస్థాన్లోని ఆల్వార్ యార్డ్లో ఈరోజు తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలులోని 3 వ్యాగన్లు పట్టాలు తప్పాయని రైల్వే అధికారులు తెలియజేశారు. దీనివల్ల ఆల్వార్ మధుర మార్గంపై ప్రభావం పడిందని అన్నారు. అయితే ప్యాసింజర్ రైళ్లు లేక గూడ్స్ రైళ్లు రాకపోకలు లేవని అన్నారు. ఇప్పటికే వ్యాగన్లను పక్కకు తొలగించినట్లుగా పేర్కొన్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గురువారం గురు పౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని సూచించారు. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు. హస్తినాద ప్రబోధిని శ్రియం దేవేముపక్వయే శ్రీర్మా దేవేజసుతాం ఓం శ్రీ శౌతార్దిర్దేశికాయ నమః. ఓం శ్రీ సౌతార్దిర్దేశికాయ నమః. అజ్ఞానతిమిరారయే నమః. ఓం అజ్ఞానతిమిరారయాయ నమః. ఓం శ్రీ మంత్ర. ప్రభుత్వంపై బురద చల్లడానికి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. మంగళగిరిలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 4 రాజకీయ హత్యలు జరిగాయి. వీటిలో 3 తెదేపా కార్యకర్తలు చనిపోయారు. 36 రాజకీయ హత్యలు జరిగినట్లుగా జగన్ ఆరోపిస్తున్నారు. ఆయన వద్ద వాటికి సంబంధించిన వివరాలు ఉంటే నాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని సూటిగా ప్రశ్నించారు. ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా? గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే వేధించారు. గతంలో పెట్టిన కేసులపై బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ చెబుతున్నారు. అధికారం కోల్పోయిన నెల రోజులకే ఆయన మైండ్ పనిచేయట్లేదని అనిత విమర్శించారు. అందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే అసలు ఎందుకు ఓడిపోయాము అన్న దాని గురించి వాళ్ళు చర్చించుకోవడం పక్కన పెట్టండి. ఎందుకు ఓడిపోయారన్న సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు ఎక్కడో ఒక మాచర్లలోని వర్గ విభేదాల వల్ల జరిగిన ఒక హత్యను తీసుకొచ్చి దాన్ని వేదికగా మార్చుకొని ఏదో రకంగా తిరిగి తీసుకొచ్చి నంగనాచి కబుర్లు మాట్లాడాలి, ప్రజల్లోని మళ్ళీ ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అని చెప్పి బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి ఈ 45 రోజుల్లో. దగ్గర 300కు పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు, దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఎస్, ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఏదైనా మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఇది ప్రజలకు చెప్తున్నా.
జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. అబద్ధాలు చెప్పడంలో జగన్కు డాక్టరేట్ ఇవ్వాలని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు జనసేన కేంద్ర కార్యాలయంలో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను నాగబాబు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, రైతులు ఆత్మహత్య చేసుకుంటే జరగలేదని జగన్ చెప్పారని, కల్తీసారా తాగి చనిపోతే సహజ మరణంగా జగన్ ప్రచారం చేశారని ఆరోపించారు. నేడు ఏపీలో రాష్ట్రపతి పాలన అని అడగడానికి జగన్కు సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకంటే దిగజారకండి అని చెప్పే కొద్దీ జగన్ ఇంకా దిగజారుతున్నారని, వచ్చే 5 ఏళ్లు ఏపీలో స్వర్ణయుగం నడుస్తుందని అన్నారు. కేంద్రం సహకారంతో ప్రజాపాలన అందరూ చూస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సంపాదించుకున్న కార్యకర్త కానీ, డబ్బున్న కార్యకర్త కానీ, నాయకులు కానీ, వీర మహిళలు కానీ, ఒక వ్యక్తికి మీరు స్పాన్సర్ చేయండి ఒక 500 రూపాయలు. అక్కడ మీరు స్పాన్సర్ చేసి వాళ్ళు మెంబర్స్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు. అంటే ఒక చాలామంది ఏంటంటే ఎరా రాజకీయాల్లో తిరిగి పాడైపోయాడు, ఎందుకు కాకుండా అయిపోయాడు అని చాలామంది అనిపించుకుంటుంటారు, యూత్ కానీ లేకపోతే చాలామంది నాయకులు కానీ. కానీ ఇవాళ జనసేనలో చేరితే, జనసేనలో క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ముందు మా కుటుంబ సభ్యులకు ఒక భద్రత ఉంటుంది, మాకు జీవితానికి ఒక భరోసా ఉంటుందని నమ్మకం కలగజేసింది. కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనంత వరకు మీరు సపోర్ట్ చేయండి. నేను కూడా మన చక్రవర్తి గారిన కానీ హరిప్రసాద్ గారిని చెప్పండి, నేను కూడా కొంత ఎవరన్నా నిజంగా కట్టుకోలేని కార్యకర్తలు ఉంటే వాళ్ళకి కట్టండి. వర్షాల నేపథ్యంలో పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా పర్యటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా అన్ని శాఖలు తమ పరిధిలోని అవసరం మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగా పాలకొండ డివిజన్ పరిధిలోని నాగావళి నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. వర్షాలు అధికంగా కురిస్తే వివిధ రకాల వ్యాధులు ప్రజలు బారిన పడే అవకాశాలు ఉండడంతో ఆసుపత్రిలో సేవల పరిస్థితిని పరిశీలించారు. పాలకొండ ఏరియా ఆసుపత్రి, అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన వైద్యులు చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. అందుతున్న వైద్య సేవల పట్ల ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు పడకలు సాధ్యమైనంత మేర ఏర్పాటు చేయాలని, మందులు సిద్ధంగా ఉంచాలని ఆయన ఆదేశించారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారిని శాకాంబరి అవతారంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. వనం గుడిలోని చదురుగుడిలోని చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ప్రసాదరావు మాట్లాడుతూ, గురు పౌర్ణమి సందర్భంగా చండీ హోమం కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పౌర్ణమి, గురు పౌర్ణమి ఈవేళ ఆదివారం చాలా ప్రముఖమైన రోజు. ఈరోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మన చదురుగుడి దేవాలయంలోను, అదేవిధంగా వనంగుడి శ్రీ పడిమమ్మవారి దేవాలయంలోను కూడా చండీ హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వనంగుడిలో శ్రీ పైడితల్లి అమ్మవారికి శాకాంబరి అవతారంలో అలంకరణ చేయడం జరిగింది. భక్తుల దర్శనార్థం ఉదయం నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వనంగుడిలో ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారిని భక్తులు విరివిగా దర్శనం చేసుకుంటున్నారు. అమ్మవారికి ప్రీతికరమైన కదంబ ప్రసాదం కూడా ఇవాళ అమ్మవారికి సమర్పించడం జరిగినది. అదేవిధంగా ఈ 2 చోట్ల కూడా చండీ హోమం ఉదయం మా ఆలయ వేద పండితులతో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన వ్యాసనారాయణ మెట్ట దగ్గర ఉన్న వ్యాసనారాయణ స్వామి టెంపుల్లో కూడా వ్యాసనారాయణ స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక పూజలు, మంగళహారతులు అన్నీ నిర్వహించడం జరిగింది. భక్తులు విశేషంగా ఈరోజు ఆషాఢ పౌర్ణమి కాబట్టి విరివిగా దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, పెండాల్స్, మంచినీటి వసతి,
ఫ్రీ ప్రసాదం అన్ని ఏర్పాట్లు దేవస్థానం తరఫున చేయడం జరిగింది. విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బొలెరో వాహనం జొన్నాడ వద్ద కారును తప్పించిపోయి బైకును రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి బోల్తా పడింది. వాళ్ళిద్దరూ అక్కడికక్కడే ప్రమాదంలో మృతి చెందారు. బొలెరో బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పేట నుంచి గుంగళం వెళ్తున్నాం వేటలు చేయడానికి. నైట్ 12 గంటలసే బయలుదేరాం. తెల్లారి 7 గంటలకి అటు నుంచి వేటలు చేసుకుని వచ్చేస్తున్నాం. అక్కడ రానించి బాగా ఇదే జొన్నాడ పైడితలం గుడి ఉంది కదా, అక్కడ రానించి సడన్ బ్రేక్ కొడతానికి చాలా స్పీడ్గా వచ్చారండి. తిరగబడిపోయింది బండి. మేము అంతలో 10 మంది ఉన్నాం అన్న. మ్యాక్సిమం అయితే మేము చూసింది అయితే 3, కానీ 2 చనిపోయారు అంటుండ్రు. విజయనగరంలోని ఎంజీ రోడ్డు డాబా గార్డెన్స్ ప్రాంతంలో ఆర్ఆర్ఆర్ జ్యువెలరీ షాపును మాజీ డిప్యూటీ స్పీకర్ విజయనగరం మాజీ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఈరోజు ప్రారంభించారు. రకరకాల ఆభరణాలు ఈ షాపులో అందుబాటులో ఉన్నాయని షాపు యజమానులు కేదారశెట్టి సీతారామూర్తి, రవ్వ శ్రీనివాసరావులు తెలిపారు. నాణ్యమైన బంగారం, వెండి, డైమండ్స్కు సంబంధించిన ఆభరణాలు ఈ షాపులో వినియోగదారులకు తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేకమైన ఆభరణాలు RRR షాపులో అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. సరసమైన రేట్లకు వినియోగదారులకు నచ్చేలా ఈ షాపులో ఆభరణాలు లభిస్తాయని తెలిపారు. ఆభరణాల కోసం విశాఖకు వెళ్లవలసిన అవసరం ఇక లేదని, అన్ని రకాల ఆభరణాలు ఈ షాపులో దొరుకుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీఎస్ ట్రస్ట్ డైరెక్టర్ నారాయణం నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం నాయకులు జి ఈశ్వర్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి విజయనగరంలో మేము RRR జ్యువెలర్స్ అని ఒక గోల్డ్ జ్యువెలర్స్ని విజయనగరంలో ఈరోజు 10-26 నిమిషాలకు ప్రారంభిస్తున్నాం. మరి విజయనగరం ప్రజలకు చాలా ఉన్నతమైన నాణ్యంతో ఎక్కడా లేని తాలూకు ఐటమ్స్ అన్నీ కూడా విజయనగరంలో తెచ్చి విజయనగరం ప్రజలు యాంటిక్ ఐటమ్ కానీ, స్పెషల్ జ్యువెలరీ కానీ విశాఖపట్నం వెళ్ళి కొనుక్కునే పరిస్థితి తీరులో అందరికీ అందుబాటులో విజయనగరంలో ఉండేటట్టు అన్ని రకాల తాలూకా వస్తువులు కూడా విజయనగరంలో మరి పొందుపరచడమైనది. RRR జ్యువెలర్స్ అని విజయనగరంలో ఒక పెద్ద మెగా షోరూమ్, ఏసీ షోరూమ్ ఓపెన్ చేశాము. మా దగ్గర ఇప్పుడున్న యాంటిక్ వెరైటీ కానీ, తక్కిన వెరైటీ కానీ వైజాగ్ వెళ్ళి కొనేవారికి అక్కడికి వెళ్ళే అవసరం లేకుండా అలాంటి రకాలు, చాలా కొత్త రకాలు, కొత్త డిజైన్స్ అన్నీ కూడా కలిపి మేము ఒక 6 పార్ట్నర్స్ కలిపి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దానికి మన కోలగట్ల వీరభద్రస్వామి గారు వచ్చి ఓపెన్ చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి మా తాలూకు ఐటమ్, డిజైన్స్ అన్నీ చూసి వారు కావాల్సిన ఐటమ్ తీసుకెళ్తారని కోరుకుంటూ చీపురుపల్లిలో కనక మహాలక్ష్మి అమ్మవారు తన కరుణా కటాక్ష వీక్షణాలతో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కన్నుల పండుగగా అలంకరించారు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా శాకాంబరి అలంకారంలో శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు ఈరోజు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నటరాజ పూజా దినోత్సవం సందర్భంగా ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక కేంద్రంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో గురు పౌర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని బుక్కా వీధిలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత రంగంలో నిష్ణాతులైన ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకులు ఎం భీష్మారావుకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఏ శివరామకృష్ణ మాట్లాడుతూ గురువులను గౌరవించడం భారతీయ సాంప్రదాయమని తెలిపారు. ప్రతి ఏడాది గురు పౌర్ణమి రోజున లలిత కళలో నిష్ణాతులైన ఒకరికి సత్కరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ పూర్ణమికి
ఈ విధంగా నటరాజ పూర్ణిమ సందర్భంగా ఎవరైతే లలిత కళలో నిష్ణాతులై ఉంటారో 60 సంవత్సరాలు నిండిన వారికి సన్మానం చేయడం, తద్వారా ఈ గురు శిష్య పరంపర ఏదైతుందో దాన్ని కొనసాగించడానికి సంస్కార భారతి కృషి చేస్తుంది. ఆషాఢ పౌర్ణమి నాడు వేదవ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు సందర్భంగా గురు పూజోత్సవం జరుగుతుంది. ఈ గురు పూజోత్సవం ఈ పవిత్ర దినాన్న ఈరోజు కళలు సంస్కార భారతి అంటే ఈ కళలకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. అందులో అవిరళంగా అవిశ్రాంతంగా కళల్ని పోషించి కళాత్మకతో ఉన్నటువంటి మన భీష్మారావు గారి గురు పూజోత్సవం సందర్భంగా మేము ఈ గురు పూజోత్సవం నాడు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, వారికి ఈరోజు గురు పూజను మేము చేసుకునే అదృష్టంగా భావిస్తున్నాం. గురువుని మనం ఒక భారతదేశంలో గురువుకు ఒక విశిష్ట స్థానం ఉంది. గురుముఖంగా ఉపదేశం కానీ గురుముఖంగా వేదం కానీ ఏవైనా మనం అభ్యసించాలని గురుముఖంగా రావాలి, అప్పుడే దానికి సార్థక ఉంటుంది. అలాంటి సార్థకగా కలగంటే వ్యక్తికి ఈరోజు చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ధర్మ సంస్థాపనే ధ్యేయంగా వేద మర్మాలను వివరించిన వ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. అదే రోజును వ్యాస పౌర్ణమిగా గురు పౌర్ణమిగా ప్రసిద్ధి చెందింది. గురు పౌర్ణమి పర్వదినంపై వాజీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. శ్రీకృష్ణుడు గీతోపదేశం ద్వారా జగద్గురువైతే శక్తివంతమైన సంస్కృతిని విశాల విజ్ఞానాన్ని సృష్టించిన వ్యాసుడు లోకానికి గురువే. జగద్గురువుల్లో మొదటివాడు వేదవ్యాసుడే. వశిష్ఠుని మనుమడు, పరాశర మహర్షి కుమారుడు, సుఖమహర్షి తండ్రి అయిన వ్యాసుడు దైవాంశ సంభూతుడు, విజ్ఞాన పారంగతుడు. ఏకరాశిగా ఉన్న వేదాలను 4 భాగాలుగా చేశారు. అందుకే ఆయనను వేదవ్యాసుడు అంటారు. అధ్యాత్మ రామాయణము, మహాభారతము, భాగవతము, 18 పురాణాలు, మరో 18 ఉపపురాణాలు, బ్రహ్మసూత్రాలను రాశారు. మానవులు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాల్లో ఎలా నడవాలో తెలియచెప్పిన వ్యక్తి వేదవ్యాసుడు. బ్రహ్మాండ పురాణ ప్రకారము వ్యాసుని జన్మతిథి ఆషాఢ శుద్ధ పౌర్ణమి. కృష్ణద్వైపాయనుడు, సాత్యవతేయుడు, బాదరాయణుడు, గంధవతి పట్టి, దీవి పుట్టువు, నునుమీను మనుమడు, పారాసరి, మాఠరుడు, సత్యరథుడు అనేవి వేదవ్యాసుని పేర్లు. ఆ మహనీయునికి నివాళిగా వ్యాసోపాసనతో గురు పరంపరలోని గురువులందరినీ ఈ పావన దినాన స్మరించుకుందాం. మనుషులకు జ్ఞానాన్ని, సంస్కారాన్ని, సేవ పట్ల ఆసక్తిని, మానవతా ధర్మాన్ని ప్రబోధించిన ఋషులు మన గురు వ్యవస్థకు మూలం. పరిశీలన, లోకజ్ఞత, విషయ పరిజ్ఞానము, యుక్తి, సరసత్వము, చాతుర్యము, సరళ స్వభావము, సమతా గుణము, సౌజన్యము గురువుకు అవసరమైన గుణాలు. గురు పౌర్ణమి నాడు గురువుకు పాదపూజ చేయడం సకల దేవతా పూజతో సమానం. బదరికాశ్రమంలో దీర్ఘకాలం తపస్సు చేసినందున బాదరాయణుడు అయ్యారు. వ్యాసుడు 4 ముఖాలు లేని బ్రహ్మ, 2 చేతులే ఉన్న శ్రీహరి, 3వ నేత్రం లేని శివుడు. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా జ్ఞానాన్ని పుట్టించి, విష్ణువులా రక్షించి, శివునిలా అజ్ఞానాన్ని తుంచి, మంచి చెడులను విశదీకరించి ఎలా నడవాలో నేర్పుతాడు. వ్యాసుడు విష్ణుఅంశ సంభూతుడు. కలియుగంలో మానవులు అనుసరించాల్సిన ధర్మార్థ కామమోక్ష సాధనాలను, సందేశాన్ని సమకూర్చిన పంచమ వేదం అనే మహాభారతాన్నే కాకుండా అష్టాదశ పురాణాలను, శ్రీకృష్ణ అవతార రహస్యాన్ని, భాగవతాన్ని ఈ లోకానికి అందించిన దివ్య ఋషి, జగద్గురువు. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు విష్ణుమూర్తి, దత్తాత్రేయుడు, సాయిబాబా పూజలతో పాటు ఆది శంకరాచార్యుని కూడా పూజిస్తారు. నగరంలోని శివాలయం వీధిలో గల పైడి తల్లమ్మ కళ్యాణ మండపంలో పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర సాంప్రదాయ పరిరక్షణ సేవా సంఘం ఆధ్వర్యంలో వ్యాస పౌర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక వేద ఆగమ పండితులకు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలయ ఈవో ప్రసాదరావు హాజరయ్యారు. సేవా సంఘం అధ్యక్షురాలు పి స్వప్నహేందేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గురువును పూజించాలని అన్నారు. ప్రతి ఏడాది గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వస్త్రము, కూడు, గుడ్డ అంటారు కదా గ్రామీణ భాషలో. అలాగే మనకు కావాల్సినవి అమ్మగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మనిషి తన నైపుణ్యాన్ని బయటకు తీసుకుని వచ్చి ఒక్కొక్క కళలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రతిభని చూపిస్తూ ఉంటారు.
ఆ సందర్భంలో సత్కారం చేసుకుంటాం. అయ్యా, సమాజాన్ని మీరు సన్మార్గంలో నడిపిస్తున్నారు, మీకు మేము నమస్కారం అని మనం నమస్కారాలు చెల్లించుకుంటుంటే వాళ్ళు ఎన్ని కష్టాలైనా స్వస్మై స్వల్పం సమాజానికి సర్వస్వం. నా గురించి నేను తక్కువ ఆలోచించుకుని సమాజం గురించి ఎక్కువ చేస్తాను, ఆ శక్తిని ఆ అమ్మవారు ఇవ్వాలి అని వాళ్ళు సాక్షాత్తు అమ్మవారే చేస్తున్నట్టుగా భావన చేస్తారు. అదే సత్కారంలో ఉన్నటువంటి గొప్పదనం. సజ్జనుల చేత సత్కారం పొందడం అనేది మనము పుణ్యం చేసుకుంటేనే కలుగుతుంది. కాబట్టి ముందుగా ఈ రోజు వ్యాస పూర్ణ సందర్భంగా మనము సంగీత విద్వాంసులైనటువంటి అనుచాన సంప్రదాయ పండిత వంశం నుండి వచ్చినటువంటి మోడేకుర్తి కామేశ్వర శర్మ గారిని మనము సత్కరించుకున్నాం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అతివల చేతులు కాళ్ళు గోరింటాకుతో నిండిపోయి పండిపోతాయి. ఈ మాసంలో చాలామంది తమ చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం తరతరాలుగా వస్తున్న భారత సాంప్రదాయం. గోరింటాకుపై వాద్యచారాలు అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. గోరు అంచుల దాకా అంటుకొని ఉంటుందనే అర్థంలో దాన్ని గోరంటాకు అనాలని కొందరు చెబుతారు. గోరింటాకు అంటే పార్వతీదేవి అంశ, అది గౌరీ ఇంటి ఆకు అని మరికొందరు వర్ణించారు. మురిపాల అరచేత ముద్దులకే గోరింటాకు ముద్ద పెట్టుకుంటే ఆ రసం దానికి అనుసంధానమైన నాడుల ద్వారా ప్రసరించి గర్భాశయ దోషాలను నివారిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే ఆషాఢ మాసంలో పుట్టింటికొచ్చిన ఆడపడుచులకు తల్లులకు గోరింటాకు పెట్టి కడుపు చల్లగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు. ఆషాఢంలో వచ్చే వాతావరణ మార్పుల ప్రభావం శరీరంపై పడకుండా ఉండి ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా చేసేందుకు గోరింటాకు ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలను నివారించడానికి కామర్ల వ్యాధి చికిత్సకు గోరింటాకు చెట్టు బెరడును ఉపయోగిస్తారు. చర్మంపై వచ్చే అలర్జీలను తొలగించడానికి గోరింటాకు ఉపయోగపడుతుంది. గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉండే అధిక ఉష్ణోగ్రతను గ్రహిస్తుంది. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. కొంతమంది చేతులు నీళ్లలో ఎక్కువగా నానడం వల్ల గోళ్లలో పుండులా తయారవుతూ ఉంటాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి గోరింటాకు బాగా ఉపయోగపడుతుంది. గాయాలైనప్పుడు, ఆటలమ్మ వ్యాధి సోకినప్పుడు శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. వీటిని పోగొట్టడానికి కూడా గోరింటాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో ఏర్పడే వేడి గడ్డలను తగ్గించడంలోనూ గోరింటాకు తోడ్పడుతుంది. గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాగోస్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. సాధారణంగా ఆషాఢంలో వర్షాలు పడుతూ ఉంటాయి. దీంతో సూక్ష్మజీవులు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఎక్కువ. పైగా మహిళలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి. తొందరగా వ్యాధులు బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ కాలంలో ఎక్కువగా కనిపించే చర్మ వ్యాధులు, గోళ్లు దెబ్బతినడం వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఈ గోరింటాకు. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల దాంట్లోని ఔషధ గుణం ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోరింట ఆకులే కాదు, పూలు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలే. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న గోవులు నరికివేత, కబేలాలు ఎత్తివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన ఆ ఆదేశాలు అధికారులు బేఖాతరు చేశారని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు లోగిస రామకృష్ణ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల ఎదుట ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను చంపి కంటైనర్ల ద్వారా ఆవు, గేదె, ఎద్దు, దూడల మాంసాలను ఎగుమతి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా, రాస్తారోకో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. అయినా ఇప్పటికీ అక్రమాలు ఆగటం లేదని ఆరోపించారు. గోవధ జరుగుతోంది. సకల దేవత స్వరూపిణి అని మన హిందువులందరం కూడా గోమాతని పూజిస్తూ ఉంటాం.
అలాంటి గోమాతని ఈరోజు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఎదురుగుండానే జరుగుతున్నప్పటికీ మన విజయనగరం పట్టణంలో అధికారులందరూ కూడా చోద్యం చూస్తున్నారే తప్ప ఆ గోమాతకి న్యాయం జరగటం లేదు. గోవధ ఎక్కడెక్కడైతే కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటినీ తక్షణం మూసివేయాలని చెప్పేసి మేము బీజేపీ మహిళా ప్రెసిడెంట్గా కూడా నేను దీనికి డిమాండ్ చేస్తున్నాను. అలాగే గోమాతని రక్షించండి, మనకి జాతీయ జంతువుగా గోమాతను కూడా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము రేపు ధర్నా కార్యక్రమాలేంటి, నిరసన కార్యక్రమాలేంటి అన్నీ కూడా చేపడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. విజయనగరం జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి కలెక్టర్ గారి మరి ఆఫీస్ ఎదురుగా, మరి ఎస్పీ గారి ఆఫీస్ ఎదురుగా కూడా మరి కబేళాలన్నీ కూడా పశుమాంసాన్ని చంపి మరి విదేశాలకి ఎగమతి చేసే పశుమాంస కేంద్రాలు, గోవధ కేంద్రాలు, మాంసం కేంద్రాలు అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి కార్యాలయం ఎదురుగానే ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మరి చాలా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పర్యవేక్షించాలని, ఇటువంటి గోవధలు జరగకుండా చూడాలని మరి జాయింట్ కలెక్టర్ గారు కార్తీక్ గారు ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా యథేచ్ఛగా మరలా కూడా మరి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే గోవులు చంపుతుంటే మరి యంత్రాంగం ఇదంతా ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. మరి ఎప్పటికైనా సరే ఈ చట్టం నిషేధించినటువంటి ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ చట్టం 1977 ప్రకారం మరి చర్యలు తీసుకొని వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని చెప్పి, అంతేకాకుండా ఏవైతే పశువులు చంపుతూ ఉన్నారో ఆ కేంద్రాలన్నింటినీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు మరి పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని సీజ్ చేయాలని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు కొలై కనెక్షన్ ఎలా ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు. ఆ కొలై కనెక్షన్లో పీకి వేయాలని చెప్పి, అలాగే కరెంటు కూడా తీసివేయాలని చెప్పి ఈరోజు మేము తీర్మానించుకున్నాము. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి కొనసాగుతున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఈ రోజుతో ముగిశాయి. తొలి రోజున అండర్-11, అండర్-13, 19వ తేదీన అండర్-15, అండర్-17, 20వ తేదీన అండర్-19 బాలబాలికల విభాగంలోనూ అనంతరం స్త్రీ పురుషులకు మ్యాచ్లు నిర్వహించారు. 25 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు గల క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని, జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలనే తమ లక్ష్యమని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ద్వారపరెడ్డి జగదీష్ వాజీ న్యూస్కు తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కెఏ నాయుడు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విఎస్ ప్రసాద్, కార్యదర్శి నున్న సురేష్లు పోటీలను పర్యవేక్షించారు. జిల్లా బ్యాడ్మింటన్ సెలక్షన్స్ అండర్-16 దగ్గర నుంచి వెటరన్స్ అంటే 65 ఇయర్స్ దాకా, 70 ఇయర్స్ దాకా కూడా డిఫరెంట్ కేటగిరీస్లో ఈవేళ ఇక్కడ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా స్టేట్కి వెళ్తారు. స్టేట్ మీట్ గుంటూరులో జరుగుతుంది. ఎప్పుడూ లేనంతగా ఈవేళ జిల్లా అంటే విజయనగరం జిల్లా అంటే ఇప్పుడు 2 పాత విజయనగరం జిల్లా, బోత్ మన్యం అండ్ ప్రజెంట్ విజయనగరం 2 కలిపి హయ్యెస్ట్ పార్టిసిపేషన్ ఉంది. అందరూ పార్టిసిపేట్ చేశారు. విన్నర్స్ కూడా జిల్లా అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యారు. అంటే ఏంటి, బ్యాడ్మింటన్ బాగా కాంపిటేటివ్ స్పిరిట్లో బాగా పెరుగుతూ ఉంది. ఇంతకుముందు ఒక 2 సెంటర్ల నుంచే గెలిచేవాళ్ళు, విజయనగరం నుంచి కానీ ఎస్కోట్ గురించి కానీ. ఇవాళ బొబ్బిలి, పార్వతీపురం అక్కడి నుంచి కూడా విన్నర్స్ వస్తూ ఉన్నారు. ఇది మంచి ఇండికేషన్. రోజులుగా డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ స్టార్ట్ అవడం మీ అందరికీ తెలిసిందే. ఈసారి క్రీడాకారుల ఎంపికల్లో కూడా వాళ్ళ నైపుణ్యతతో పాటు ఎక్కడైతే స్టేడియం కోర్టులో ఒక డిసిప్లిన్ కూడా అలవాటు చేస్తున్నాం, అది కూడా ఇంపార్టెంట్. ప్లేయర్కి డిసిప్లిన్ లేకపోతే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయని అది కూడా ఒక మెజర్స్ తీసుకొని వాళ్ళకి వచ్చే పాయింట్స్ ఇవి కూడా యాడ్ చేసి స్టేట్కి పంపించడం జరుగుతుంది. అలాగే విజయనగరానికి విద్యలోనే కాదు క్రీడల్లో కూడా మంచి గుర్తింపు తేయడానికి మేమందరూ కలిసి కృషి చేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మున్సిపల్ కార్యాలయం కార్పొరేషన్ వద్ద పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద గురు పౌర్ణమి వేడుకలను విశ్వబ్రాహ్మణుల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మారోజు శ్రీనివాసరావు, లక్కోజు ఓంకారేశ్వర స్వామి మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని అన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరిపించాలని ప్రజలు మరియు సంఘీయుల యొక్క సంకల్పం మేరకు ఈరోజు గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి వారందరికి కూడా మరి గురు పౌర్ణమి సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. జగద్గురువుగా ఖ్యాతిగాంచిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సమతావాది. అటువంటి జగద్గురువుగా ఖ్యాతిగాంచిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తు కాల జ్ఞానాన్ని రచించినటువంటి మహనీయమూర్తి. మన ఆంధ్ర రాష్ట్రంలో కడప జిల్లా కందిమల్లాయిపల్లిలో స్వామివారి సజీవ సమాధి నెలకొనడము నిజంగా ఈ భారతదేశము ఆంధ్ర రాష్ట్రం చేసుకునేటువంటి పుణ్యముగా భావిస్తూ ఉన్నాము. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆకాంక్షిస్తూ కోరుతూ ఉన్నాం. ఇక వాద్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధికారం కోల్పోయిన నెల రోజులకే జగన్ మైండ్ పనిచేయటం లేదు. 36 రాజకీయ హత్యలపై డేటా ఉంటే ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేసిన హోంమంత్రి అనిత. క్షేత్రస్థాయిలో పర్యటించిన పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆసుపత్రిలో సేవలు పొందుతున్న రోగుల నుంచి సేవలపై ఆరా తీసిన కలెక్టర్. వేద మర్మాలను వివరించి ప్రాతస్మరణీయమైన వ్యాసుని జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి. గురు పౌర్ణమి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా రేపు ఉదయం ప్రసారమయ్యే వాజీ హెడ్ అండ్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.